హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్త ఐటెంతో మీ ముందుకు వచ్చేసింది అంజలి. ఇవేంటనుకుంటున్నారు? సగ్గుబియ్యం వడియాలు అనుకుంటున్నారా? పొరపాటే. టొమాటో వడియాలు. టొమాటో వడియాలంటే అందరికీ తెలిసింది ఏంటంటే, టొమాటోని జ్యూస్ లాగా చేసేసి దాన్ని మన పిండిలో కలిపేసి పెట్టుకుంటాము అని. కానీ ఇది టొమాటో జ్యూస్ కాదు, టొమాటో ముక్కలు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇదిగోండి ఇవి టొమాటో ముక్కలు. ఇవి మనం సన్న ముక్కలుగా తరిగి ఎండుమిరపకాయలు, మన ఎండుమిరపకాయల కారంతో, మామూలు పచ్చిమిరపకాయ కారం కాకుండా ఎండుమిరపకాయల కారంతో, అది కూడా కారం కూడా చాలా తక్కువ, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు ఇష్టంగా తినేది కాబట్టి చాలా కారం కూడా చాలా తక్కువగా, ఉప్పు కూడా చాలా తక్కువ వేసి, జీలకర్ర కనిపిస్తుందా మీకు? ఆరోగ్యానికి చాలా మంచిది జీలకర్ర. పిల్లలకి పెద్దలకి అందరూ కూడా తినేయచ్చు. ఈ కొత్త ఐటెం సగ్గుబియ్యము ప్లస్ అటుకులు, టొమాటో ముక్కలు, అల్లము, తర్వాత ఎండుమిరపకాయల కారము, జీలకర్ర అన్నీ కలిపి ఈ టొమాటో వడియాలు పెట్టాము. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ టొమాటో వడియాలు మనం ఇప్పుడు సగ్గుబియ్యం వడియాలు, బియ్యపిండి వడియాలు ఎట్లా పప్పుల్లోకి, సాంబార్లోకి అన్నిటికీ వేయించేసుకొని, లేదు కొంతమంది సాయంత్రం పూట స్నాక్స్ కింద కూడా పెద్దవాళ్ళు తింటూ ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? త్వరగా ఆర్డర్ చేసుకోండి. 1/2 కేజీ ఆర్డర్ చేసుకోండి. నేను కేజీలు చేసుకోండి అని కూడా చెప్పట్లేదు. ముందు ఒక 1/2 కేజీ ఆర్డర్ చేసుకోండి. బాగున్నాయి ఓకే అనుకుంటే మీరే ఆర్డర్ ఇచ్చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.